పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ బజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మూవీని 2027 ద్వితీయార్థంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మోనాలిసా అనే యువతిని ఉద్దేశిస్తూ కంగనా రనౌత్ ఇన్స్టాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమె లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని తెలిపారు. ఫోటోలు, వీడియోల కోసం మోనాలిసాను ఇబ్బంది పెట్టిన తీరు బాధ కలిగించిందని తెలిపారు. మోనాలిసాను గుర్తించినట్టు, అలాగే ఉన్న కొత్త వారిని ఎందుకు గుర్తించారంటూ కంగనా రనౌత్ తన ఇన్స్టాలో స్టోరీలు రాసుకొచ్చారు. సమంత, వరుణ్ ధవన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన సిరీస్ వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. అలాగే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మీర్జాపూర్ 3 కూడా అమెజాన్ లో అత్యధిక వ్యూస్ ను సొంతం చేస్తుంది. తాజాగా ఈ రెండు వెబ్ సిరీస్ లు సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి. ఒకటి గ్లోబల్ స్థాయిలో సత్తా చూపించగా మరొకటి జాతీయ స్థాయిలో మెరిసింది. నాని కథానాయకుడిగా నటించిన హాయ్ నాన్న చిత్రంపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య ఆరోపణలు చేశారు. రీమేక్ హక్కులు కొనుగోలు చేయకుండానే తమ మూవీని తెలుగులో హాయ్ నాన్నగా తెరకెక్కించారని ఆరోపించారు. తాము నిర్మించిన భీమసేన నలమహారాజును ఆధారంగా చేసుకుని నాని సినిమా రూపొందించారని ఆయన అన్నారు. ఈ మేరకు ఇన్స్టా స్టోరీస్ వేదికగా తాజాగా పోస్ట్ పెట్టారు. ఇలాంటి నీచమైన పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో సుజిత్ సర్కార్ తెరకెక్కించిన చిత్రం ఐ వాంట్ యూ టాక్ విభిన్న కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుని దీనిపై దర్శకుడు తాజాగా స్పందించారు. దీని బాక్సాఫీస్ రిజల్ట్ తనని ఎంతగానో బాధించిందని తెలిపారు. తన షరతులు అనుకున్న విజయంతో సినిమాలు తీయగలిగినంత కాలం దర్శకుడుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సినిమా ఫలితం కొన్నిసార్లు మనల్ని నిరాశకు గురిచేస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదు అన్నారు. హిందీ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నటి రెజీనా. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీకి దక్షిణాది నటినటుల అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో దక్షిణాది తరలకు ఉండే అవకాశాల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో రెజీనా మాట్లాడారు. బాలీవుడ్ వాళ్లకు అప్పుడు వేరే ఆప్షన్ లేదని, గతంలో గడ్డు పరిస్థితులు ఉండేవని తెలిపారు. తమ చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కోసం వారు దక్షిణాది తరలను ఎంచుకోవడం అవసరంగా మారింది. తన జీవితంలో ఎన్నోసార్లు గౌరవాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యాయని బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్ అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వివాహానికి ముందు తన జీవితం గురించి వివరాలు పంచుకున్నారు. బ్రేకప్ తనను పూర్తిగా మార్చేసింది అన్నారు. మనం అమితంగా ఇష్టపడే వాళ్ళు మనల్ని తిరస్కరించినప్పుడు కలిగే బాధ తాను అనుభవించానని తెలిపారు. పరాశక్తి టైటిల్ విషయంలో కాలీవుడ్ లో తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఇద్దరు హీరోల మూవీస్ కు ఒకే టైటిల్ పెట్టడం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తన సినిమాకి పరాశక్తి టైటిల్ పెట్టడంపై విజయ్ ఆంటోనీ క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ ఆంటోనీ పిక్చర్స్ బ్యానర్ పై తాను గత ఏడాది జూలై నెలలోనే దీన్ని రిజిస్టర్ చేయించుకున్నానని తెలిపారు. ఇక తెలుగులో తాను పరాశక్తి అనే టైటిల్ ఉపయోగించుకునేలా ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన అధికారిక పత్రాన్ని ఆయన షేర్ చేశారు. చిత్ర పరిశ్రమలో పరిస్థితిని ఉద్దేశించి నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే ఇక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువ అని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తమ గతంలోనే చెప్పారన్నారు. డబ్బు ఉన్న వాళ్ళందరూ సినిమా చేయొచ్చని, కాకపోతే లాభాలు అందరికీ వస్తాయనే నమ్మకం లేదు అన్నారు. సినీ పరిశ్రమలో ఉండే పరిస్థితుల గురించి గతంలోనూ తను మాట్లాడానని, అప్పుడు అందరూ తనని విలన్ గా చూశారని తెలిపారు. విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, అప్సరా రాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ రాచరికం. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేష్ లంకలపల్లి ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రత్న మేఘనా క్రియేషన్స్ పతాకంపై దర్శక నిర్మాతగా ధర్మ తెరకెక్కించిన మూవీ సంహారం. ఆదిత్య, కవిత, మహాలు హీరో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైతం కంప్లీట్ చేసుకుని ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. మలయాళంలో విజయవంతమైన మిస్టర్ థ్రిల్లరీ చిత్రం ఐడెంటిటీ. టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలో అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ నెల 24న తెలుగులో విడుదలైన ఈ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక G5లో రేపటి నుంచి మలయాళం, తమిళ, తెలుగు, కన్నడ భాషలో ఈ మూవీ స్ట్రీమింగ్ రాబోతుంది. వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను తాజాగా పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా యూనిట్ వియత్నాంలో లొకేషన్ వేటలో ఉన్నట్టుగా తెలిపారు. అలాగే ఈ మార్చి నుంచి సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వం వహించిన మూవీ మదగజరాజా. ఇప్పటికే ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలను రాబట్టింది. తాజాగా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. రేపు సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
పృథ్వీ, విస్మయశ్రీ, శత్రు, నరేన్ కీలక పాత్రలో యాక్ట్ చేసిన మూవీ పోతుగడ్డ. ఈ మూవీని రక్ష వీరం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈటీవీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం పుష్ప 2 తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఇవాటి నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. అదనంగా యాడ్ చేసిన 20 నిమిషాల సన్నివేశాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. హీరో ధనుష్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ తేరే ఇష్క్ మే కృతి సనం హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నవంబర్ 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న చిత్రం రామాయణ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరో యష్ కూడా యాక్ట్ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం యష్ మార్చి నుంచి రంగంలోకి దిగబోతున్నారన్న సమాచారం. లంక నేపథ్యంలో వచ్చే సోలో సన్నివేశాలతో ఆ షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. దీనికోసం మూవీ యూనిట్ కొన్ని ప్రత్యేక సెట్లను రెడీ చేస్తోంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. తాజాగా ఈ మూవీ నార్త్ అమెరికాలో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నార్త్ అమెరికాలో $2.8 మిలియన్ ని క్రాస్ చేసినట్టుగా మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. విలక్షణ యాక్టర్ ఆర్ మాధవన్ కంగనా ప్రధాన పాత్రలో ఓ చిత్రంలో రాబోతోంది. విజయ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఆర్ రవీంద్రన్ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని ప్రకటించి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ చిత్రీకరణకు నోచుకోలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించినట్టుగా తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఒక పోస్ట్ పెట్టింది కంగనా.